అందరికీ నమస్కారము. నా పేరు బృంద. ఇది నిలబెండి గింజలు. ఇది నేను తీసుకువచ్చి ఎండ పెట్టుకున్నాను. ఇది పొడి చేయాలనుకుంటున్నాను. ఇది వచ్చి పొద్దుగాల లేచి ఈ పౌడర్ని ఒక చెంచా సల్లల్లో వేసుకొని తాగితే చాలా మంచిది షుగర్కి. అలా మీకు ఇష్టం లేకపోతే ఇది పౌడర్ కూడా చేసుకొని కారం పొడి చేసుకొని మీరు వేసుకొని కూడా మొదటి అన్నంలో వేసుకొని తినవచ్చు. ఈ మిరప పొడి ఎలా చేయాలని మీకు చూపిస్తాను. కారం పొడి ఇది మిక్సీలో వేసి బాగా పొడి చేయాలమ్మ. చేసిన తర్వాత జల్లెడ పెట్టాలి. మెత్తగా పొడి అయిన తర్వాత అది దాంట్లో మీరు ఒక చెంచా వేసుకొని సల్లల్లో వేసుకొని తాగొచ్చు. లేకపోతే మీరు లేదంటే నోట్లో ఇది పౌడర్ వేసుకొని వేనీళ్ళు కూడా వేసుకొని కూడా తాగొచ్చు. రోజు పరిగడప 48 రోజులు తాగండి. చాలా మంచిది. ఇది అది పకడపండు మీకు పొడి చూపించాను కదా, అలా కూడా పౌడర్ చేసుకుని ఇలా కూడా వేసుకోవచ్చు. దీనికి కావలసిన పదార్థము శనగపప్పు, మినపప్పు, ఎండుమిరపకాయలు, చింతపండు, నువ్వులు, ఆవాలు, జీలకర్ర, కొంచెం మిరియాలు, ఉప్పు, కొంచెం అంత ఆఖరికి బెల్లము, అంతా ఇంగువ వేసి బాగా అన్నీ వేయించుకొని పొడి చేసుకొని, ఇది కూడా కొంచెం నెయ్యి వేసుకొని నూనె వేసుకొని బాగా వేయించుకొని పొడి చేసుకొని పెట్టుకొని మొదటి అన్నంలో వేసుకొని తినండి. భోజనం చేస్తే చాలా మంచిది షుగర్కి.